ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అసలు ఈ యుద్ధం మీద మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ ఈ యుద్ధం మామూలుగా సాధారణంగా ఇజ్రాయెల్కి పాలస్తీనాకు మధ్యన ఎప్పటి నుంచో గొడవ ప్రారంభమైంది. ఇది ఎథనిక్ సంబంధించినటువంటి అంశం. ఈ ఎథనిక్ గా ఉన్నటువంటి అంశం కొన్ని దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి జరుగుతూనే ఉంది యుద్ధం అనేటటువంటిది. చివరకు ఇక్కడ ఒకరికిపై ఒకరికి డామినేషన్ సాధించుకోవడం కోసం, ఆధిపత్యాన్ని సాధించుకోవడం కోసం ఇక్కడ వివిధ దేశాలు రంగంలోకి దిగుతున్నటువంటివి. సహజంగానే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. ఆ ప్రాంతం చుట్టూ మొత్తం ముస్లిం కంట్రీస్, అరబ్ కంట్రీస్ మొత్తం అంటూ చుట్టూ ఉంటాయి అన్నమాట. ఆ మధ్యలో ఈ ఇజ్రాయెల్ అనేటటువంటిది ఒక దేశం ఉంటుంది. ఈ మధ్యలో ఈ దేశం ఎందుకు, మా మధ్యన మా సాంప్రదాయాలు ఉన్నటువంటిది ఒకే బ్రదర్హుడ్ కలిగిండేటటువంటి దేశాల మధ్యన ఈ చిన్న దేశం ఒకటి ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది, పంటి కింద రాయిలా ఇబ్బంది పెడుతోంది, దీన్ని ఏ విధంగానైనా ఇక్కడి నుంచి ఎరాడికేట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశం ఉంది అనేటటువంటిది ఇజ్రాయెల్ ఆరోపణ. బట్ మొదటి నుంచి కూడా ఎథనిక్ గా ఈ రెండు, ఇటు జ్యూస్ ఎక్కువగా ఉంటారు ఇజ్రాయెల్లో, జ్యూస్ కి, తర్వాత ఈ ముస్లిం దేశాలకి మధ్యన ఎప్పటి నుంచో గొడవ జరుగుతుంది. ఆల్మోస్ట్ వెస్ట్ బ్యాంక్ లోను, తర్వాత గాజా స్ట్రిప్ ని ఇప్పటికే ఆక్యుపై చేసుకున్నారు. కొన్ని వందల మందిని, వేల మంది, లక్షల మందిని చంపేసినటువంటి స్థితి కనిపిస్తుంది. ఇజ్రాయెల్లో కూడా విపరీతమైనటువంటి నష్టాలు జరిగాయి. ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, అన్ని జరిగింది. ఇలా ఉండగా ఇరాన్, ఎక్కడో ఉన్నటువంటి ఇరాన్ రంగంలోకి దిగింది. గాజాకు లేదా పాలస్తీనులకు వీళ్ళకి అండగా ఇరాన్ రంగంలోకి దిగింది. వాస్తవానికైతే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యన 2-3 దేశాలు ఉంటాయి. ఇరాన్ మధ్యన ఇరాన్ పాకిస్తాన్ పక్కన నుంచి ఇరాన్ తర్వాత వేరే దేశాలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఈ దేశాలన్నీ దాటుకున్న తర్వాత ఇజ్రాయెల్ ఉంటుంది. బట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇజ్రాయెల్ ఎప్పుడైతే రంగంలోకి దిగి మేము వాళ్లకు, పాలస్తీన్లకు మేము సపోర్ట్ గా ఉంటాము అనేటటువంటి మాటతో అక్కడి నుంచి ఎప్పుడైతే దాడులు మొదలయ్యాయో, ఈ 2 దేశాల మధ్యన దాడులు అనేటటువంటివి తీవ్ర స్థాయికి వదులుకున్నాయి. ఎప్పుడైతే ఇరాన్ రంగంలోకి దిగిందో, ఇరాన్ రంగంలోకి దిగిన వెంటనే ఇటు అమెరికా కూడా రంగంలోకి రావడం, అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ దాడి చేయడం, ఇరాన్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ క్యాడర్లో చాలా మందిని ఇజ్రాయెల్ చంపేయడం, ఇవన్నీ కూడా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయాయి. వరల్డ్ వార్ వస్తుందా అంటే వచ్చేటటువంటి అవకాశమే కనిపిస్తుంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్, ఇంకోవైపు ఇజ్రాయెల్ పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ ఇరాన్కు మారింది, మధ్యలో పాకిస్తాన్ ఒకటి మాకు సపోర్ట్ చేస్తుంది, అవసరమైతే అణుబాంబులు ప్రయోగిస్తామనేటటువంటి మాటలు తీసుకొచ్చారు. సో ఉద్రిక్తతలు ఏ రోజుకు ఆ రోజు పెరుగుతూనే ఉన్నాయి తప్పితే తగ్గేటటువంటి స్థితి కనిపించడం లేదు. వరల్డ్ వార్ వస్తుందా అంటే ప్రస్తుతానికైతే ఆ సూచనలు కనిపిస్తున్నాయి. కానీ మధ్యలో ఎక్కడ బిగ్ ప్లేయర్స్ కొంతమంది ఉంటారు. అమెరికా లాంటి బిగ్ ప్లేయర్, రష్యా లాంటి బిగ్ ప్లేయర్స్ కొంతమంది ఉంటారు. ఈ ప్లేయర్స్ వ్యవహరించేటటువంటి తీరును బట్టి ఉంటుంది. ఒకవైపు ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తూనే మరోవైపు పాకిస్తాన్ ద్వారా ఇరాన్ని కొంత కంట్రోల్ చేయడానికి లేదా ఇరాన్ను రాజీ ప్రయత్నం చేసుకోవడానికి అన్నట్టు అమెరికా రంగంలోకి దిగేస్తుంది ఇప్పటికే. ఇలాంటి పరిస్థితుల్లో మనం పూర్తి స్థాయిలో వరల్డ్ వార్ సూచనలు కనిపిస్తున్నాయి. వరల్డ్ వార్ 3 సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడ ఆగుతుంది? టోటల్ గా ఈ గేమ్ ప్లాన్ అంతా కూడా తమ క్లచెస్ లో ఉండాలా అనేటటువంటిది అమెరికా ఆడేటటువంటి ఆట. ఆ ఆటలో భాగంగానే ఇప్పటికే కొన్ని లక్షల మంది, కొంత $1 బిలియన్ సంబంధించి $1 ట్రిలియన్ అని కూడా చెప్పొచ్చు ఆస్తి నష్టం అనేటటువంటిది సంభవించింది. అక్కడ పడేటటువంటి జనాలు పడేటటువంటి ఇబ్బందులు కూడా విపరీతమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. గాజా ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయింది, పాలస్తీనా ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయింది. ఇటు ఇరాన్ లో ఇప్పటికే విపరీతమైనటువంటి దాడులు జరిగాయి, అక్కడ దెబ్బలు తిన్నాయి. తర్వాత ఇజ్రాయెల్లో విపరీతమైనటువంటి నష్టాలు కనిపిస్తున్నాయి. ఎవరి కోసం ఇవన్నీ అనేటటువంటిది అనిపిస్తుంది ఒక్కోసారి. బట్ వరల్డ్ వార్ సూచనలు అయితే ఇప్పటికి కనిపిస్తున్నాయి. ఇంకా మూమెంట్ ఎలా ఉంటుంది? ఒక స్టేజ్కి, పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఈ స్టేజ్ దాటితే మాత్రం వరల్డ్ వార్ 3 అనేటటువంటిది రావచ్చు అనేటటువంటిది ప్రస్తుతానికి ఉన్నటువంటి అభిప్రాయం.
అయితే యుద్ధం వస్తే ఎంత దయనీయమైన పరిస్థితులు నెలకొంటాయో మనం సోషల్ మీడియా త్రూ కూడా ఆల్రెడీ ఆయా దేశాల్లో జరుగుతున్న చూస్తూనే ఉన్నాం. ఈవెన్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలోనైతే ఒక పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్ కోసం 100 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టుకునే సిచ్యువేషన్ అక్కడ నెలకొనుంది. ఇక్కడ మనం దీనికోసం వరల్డ్ వార్ 3నే రావాల్సినటువంటి అవసరం కూడా లేదండి. జస్ట్ ఆ ప్రాంతం చాలా కీలకమైనటువంటి ప్రాంతం అది. ఇటు అరేబియన్ సీ 2 పాయలుగా మీరు గమనిస్తే 2 పాయలుగా ఉంటాయి. ఒకవైపు సౌదీ అరేబియా, తర్వాత కువైటు, తర్వాత ఒమను, ఇటువైపుకి వస్తే ఇరాను, ఇరాకు, పై భాగాల్లో ఉన్నటువంటి కొన్ని జోర్డాను, ఈ దేశాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఆయిల్ సప్లై కావాలి. ఇక్కడి నుంచి వీటిని ఒపెక్ దేశాలు అని అంటారు. ప్రపంచంలో అత్యధికంగా ఆయిల్ సరఫరా అయ్యేటటువంటి దేశాలలో ఈ ప్రపంచం మొత్తం మీద ఆయిల్ ఉంటే 1/5% 1/5వ భాగం అంటే 20% ఆయిల్ ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. అంటే ప్రత్యేకించి ఆసియా దేశాలకు ఇటువైపు ఉన్నటువంటి ఇండియా కానీ, చైనా కానీ, తర్వాత పైభాగాన్ని ఉన్నటువంటి వాటికన్నిటి కూడా జపాన్, ఇట్లాంటి వాటికన్నిటి కూడా ఆయిల్ ఇక్కడి నుంచే సరఫరా అవ్వాలి. అంటే ఇరాన్ నుంచి కానీ, కువైట్ నుంచి కానీ, సౌదీ అరేబియా నుంచి కానీ, ఖత్తర్ నుంచి కానీ ఇక్కడి నుంచి రావాలి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇదే కీలకమైనటువంటి ప్రాంతంలో ఉన్నాయి. ఈ కీలకమైనటువంటి ప్రాంతంలో ఎప్పుడైతే ఈ ఆయిల్ సరఫరా ఒపెక్ కంట్రీస్ అంటారు వీటిని, అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటారు అన్నమాట వీటిని. ఈ కంట్రీస్ అన్నిట్లో నుంచి రోజుకి కనీసం లేదంటే సముద్ర మార్గాన 20 మిలియన్ బ్యారెల్ ఆయిల్ ఇక్కడి నుంచి సరఫరా అవుతుంది పర్ డే. ఆసియా కంట్రీస్లో 2/3వ భాగం అంటే 66% ఆయిల్ అంతా కూడా ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది మిగిలిన దేశానికి, ఇండియాకి కానీ, పాకిస్తాన్కి కానీ, బంగ్లాదేశ్కి కానీ, చైనాకి కానీ, జపాన్కి కానీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయిల్ అనేటటువంటి దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. క్రూడ్ ఆయిల్ అనేటటువంటిది, చమురు అనేటటువంటిది కానీ, గ్యాస్ అనేటటువంటిది కానీ ప్రతి ఒక్క దానికి కూడా లింక్ అయి ఉంటుంది. ప్రతి అంశానికి లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి అంశం జనాలను ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నటువంటి అంశాలు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఒక పార్లే బిస్కెట్ 240 రూపాయలు పెరిగింది అంటే కారణం ఏంటి? ఎక్కడికక్కడ ఉత్పత్తులు పూర్తి స్థాయిలో ఆగిపోతాయి, ముందుకు నడిచేటటువంటి పరిస్థితి లేదు. ఒక చోటు నుంచి ఇంకో చోటికి సరఫరా అవ్వాలి, ఒక రవాణాను తీసుకున్నట్లయితే సరఫరా అవ్వాలి ఇవి అంటే ఖచ్చితంగా ఆ వాహనాలకు డీజిల్ అవసరం, చమురు అవసరం. నీటిలో పడవలు ప్రయాణం చేయాలన్నా, ఓడలు ప్రయాణం చేయాలన్నా, గాలిలో విమానాలు ప్రయాణం చేయాలన్నా, రోడ్డు మీద బస్సులు ప్రయాణం చేయాలన్నా ప్రధానమైనటువంటిది ఆయిల్. ఇంకా మనము పూర్తి స్థాయిలో ఎలక్ట్రిసిటీని వినియోగించుకునేటటువంటి స్థితికి రాలేదు. ఇప్పటికీ ఎక్కువ భాగం ఇవే ఉన్నాయి కాబట్టి ఈ ఆయిల్ సరఫరా ఎప్పుడైతే ఆగుతుందో ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయం పెరిగిందంటే ఆటోమేటిక్గా ధరలు పెంచాల్సి వస్తుంది. ప్రతి ఒక్క దానికి కూడా ధర పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఈరోజు అసలు ఇండియా కూడా భయపడేటటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం అన్ని చోట్ల కూడా ఎంతో కొంత దెబ్బతీసేటటువంటిది. ప్రత్యక్షంగా యుద్ధంతో మనకు సంబంధం ఉందా? లేదు.